రేపు జరగబోయే నల్గొండ బహిరంగకు సంబంధించి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రేపు జరగబోయే మీటింగ్ సంబంధించి ఉద్దేశం ఏంటి? ఎందుకు ఇక్కడ చలో నల్గొండ అనే సభ పెడతాను? బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే నీళ్ళ కోసం. నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ ట్యాగ్ లైన్లో మొదటి నీళ్లు. ఆ నీళ్లను మేము ఆంధ్రాకి అప్పచెప్తాం, కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తామని కేఆర్ఎంబి ఏదైతే వాళ్ళు డిసిషన్ తీసుకున్నారో దానికి విపులంగా వివరంగా ఈ నల్గొండ జిల్లా ప్రాంత ప్రజలకు తెలియజెప్పడానికి కేసీఆర్ గారు వస్తే ఈ నల్గొండ కోమటిరెడ్డి బ్రదర్స్ అయినటువంటి జోకర్ బ్రదర్స్ అంటాం మేము, జోకర్స్ అండ్ ఫేకర్స్. వాళ్ళు మాట్లాడతారు, అన్నేం మాట్లాడతారో తమ్ముడికి అర్థం కాదు, తమ్ముడు ఏం మాట్లాడతాడో అన్నకు అర్థం కాదు. కేసీఆర్ నిన్ను అడుగు పెట్టనియమని ఒకటి మాట్లాడతాడు, కేసీఆర్ నీ సభను అడ్డుకుంటామని ఒకటి మాట్లాడతాడు. కళ్ళు దాగిన కూతురులాగా మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారేమో ప్రజాపాలన, ప్రజల వద్దకే పాలన, ప్రజా దర్బార్ నిర్వహిస్తాం అని ప్రగతి భవన్ కూడా గేట్లను దొలిచేసినామని పెద్ద మాటలు చెప్తాడే. ఇవాళ మిస్టర్ కోమటిరెడ్డి బ్రదర్స్, నేను మిమ్మల్ని ఈ సభ వేదికపై నుంచి అడుగుతా ఉన్నా, కేసీఆర్ను అడ్డుకునే దమ్ము ఎవరికి లేదు. ఆయన 3 ఫేస్ల కరెంట్. ఆయన ఎవరైనా ముట్టుకుంటే మాడి మషం అయిపోతారు. 3 ఫేజ్ కరెంట్. 3 ఫేజ్ కరెంట్, 3 ఫేస్ల కరెంట్ అంటే 3 ఫేజ్ కరెంట్. అయితే దేశంలో 36 జాతీయ పార్టీలను ఒప్పించి మెప్పించి సోనియా గాంధీ మెడలు వంచి ఈ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తే తెలంగాణ తెచ్చిన రాష్ట్రంలో ఇవాళ నువ్వు మంత్రి అయ్యి ఈ ప్రాంతంలో నల్గొండ జిల్లాలో ఇరిగేషన్ మంత్రి ఉండి మీరు చేసిన మొదటి ఘన కార్యక్రమం ఏంటంటే 20 ఏళ్ల నుంచి ఇవ్వని హక్కులను కాలరాస్తూ ఇవాళ నీళ్లను కేఆర్ఎంబికి అప్పచెప్పడం జరిగింది. ఇది వాస్తవం కాదా? జనవరి 17వ తారీఖు నాడు మా ప్రభుత్వం ఉందా? మా మంత్రులు ఉన్నారా? మా ఈఎన్సీ గారు ఉన్నారా? మీ ఈఎన్సీ ఉన్నాడు, మీ ప్రభుత్వంలో పనిచేసే ఈఎన్సీ. మీ మంత్రి ఈ జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఆయనకు అవగాహన లేని మంత్రి. గతంలో అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇరిగేషన్ మీద మాట్లాడమంటే నేను ప్రిపేర్ కాలేదని చెప్పినటువంటి వ్యక్తి ఈ జిల్లాలో మంత్రి కావడం దురదృష్టకరం. ఈ ప్రాంతం అడ్డుకుంటా అంటున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్. ఆర్ఎండ్బి శాఖ మంత్రి అంటే మీరు ఆ పేరు తీసుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టంగా చెప్తున్నారు, కేసీఆర్ నల్గొండకు రావాలంటే నల్గొండకు చేసిన ఈ 10 సంవత్సరాల అన్యాయాన్ని క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి రావాలి. ఒక్క నీళ్లు యాలు, ఒక్క నీళ్లు ఫ్లోరైడ్ నివారించి 50 సంవత్సరాల చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అత్యధిక కాలం ఈ ప్రాంతాన్ని పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతంలో 50 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత ప్రజలు ఫ్లోరైడ్ నీళ్ళని దాగిరు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రాష్ట్రానికి తెలంగాణ తెచ్చిన తర్వాత 6 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి నల్లా తిప్పితే ఫిల్టర్ నీళ్ళు ఇచ్చినటువంటి దమ్మున్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా నాయకులు. ఒక నీళ్ళు ఇవ్వాలయ్యా, ఎందుకు రావాలయ్యా? ఇప్పుడు మేమేమంటామంటే నీళ్ళు వచ్చింది రాంది. తుంగతుర్తిలో పోయినా, నేను తుంగతుర్తి ఇన్ఛార్జ్. ఆ ప్రాంతంలో 1,00,000 ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి. సోయి లేదా నీకు? ఆ ప్రాంతంలో నువ్వు ఎంపీగా ఉన్నావు. ఎప్పుడైనా ఏనాడైనా తుంగతుర్తికి అడుగు పెట్టినావా? జిల్లాలో ఎన్నిసార్లు వచ్చినావా? నువ్వు ఇంత పెద్దగా మాట్లాడుతూ ఉన్నావు. అందరు ప్రజలు చెప్తా ఉన్నారు కొద్దిగా మతిస్థిమితం పోయింది, ముఖ్యమంత్రి అయితే అనుకున్న వాళ్ళం మంత్రులం కాకపోతే మిద్రం అన్నదమ్ములు, దాంట్లో ఒకటి అయితే మీ ఇంట్లో పంచాది అవుతా ఉన్నది. నేను మంత్రి నువ్వు మంత్రి అని కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. అసలు ముఖ్యమంత్రి ఏమో మధ్యలో తీసుకొని పోయిండు. మా పరిస్థితి ఇట్లా రోడ్డున పడేసిన పరిస్థితి అయిపోయాయి అని మైండ్ బ్లాక్ అయి ఏం మాట్లాడిన అర్థం కాక, ఏం దోచక మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతూ వీళ్ళిద్దరు అన్నదమ్ములని 1-2 రోజులు ఎర్రగడ్డ ఆసుపత్రిలో జాయిన్ చేయాలని చెప్పి నల్గొండ జిల్లా ప్రజలు కోరుతా ఉన్నారు. మిస్టర్ కోమటిరెడ్డి బ్రదర్స్ ఇక్కడ నుంచి చెప్తా ఉన్నా, ఇక్కడ ఇన్ఛార్జిగా వచ్చి బరాబరి చేస్తాం, మీటింగ్ బాజాబ్తా చేస్తాం, బహిరంగంగా చేస్తాం. నీకు దమ్ముంటే అడ్డుకుంటే ఏమో వినూత్న ప్రదర్శనలు చేస్తా అంటాడు. అంగి ఇప్పి కూర్చుంటే పైన ఇప్పి సభ చేసుకొని పోతాం.